అన్న థ్యాంక్ యూ అన్న. అసలు నాకు తెలిసి మీ కోమటోళ్ళ మీరు ముందురన్న. నాకు తెలిసి 1997 మార్చి 8, 9 నాడు భువనగిరి డిక్లరేషన్ జరిగింది సార్. సంవత్సరం కరెక్టే కదా సార్? 1997 మార్చి 8, 9 భువనగిరి డిక్లరేషన్ జరిగితే అక్కడ మల్లయ్య గుప్తా అంటే ఆయన కోమట, ఆయన సభ యొక్క ఖర్చు మొత్తం పెట్టుకుండు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కోమటోళ్ళు తెలంగాణ మూమెంట్కు ఎంతో కొంత సాయం చేసినట్టు నేను అనుకుంటున్నాను. ఆ మూమెంట్ భువనగిరి డిక్లరేషన్ ఏమని తీర్మానం చేశారంటే తెలంగాణ సంస్కృతిని కాపాడతామని చెప్పారు. మళ్ళీ 1997 వరంగల్ డిక్లరేషన్ చేసిరు. మరి అందులో కూడా ఏమని చెప్పారు? తెలంగాణ సంస్కృతిని కాపాడతామని చెప్పారు. మరి తెలంగాణ సంస్కృతిని పొలిటికల్ పార్టీలు కాపాడుతున్నాయా? కాపాడుతున్నావు. అసలు తెలంగాణ పోరాటం మొత్తం తెలంగాణ సంస్కృతి అస్తిత్వమైన జరిగింది. కానీ పొలిటికల్ పార్టీలు మార్వాడి వాళ్లకు గుండుగుత్తగా అమ్ముడుపోయి తెలంగాణ సమాజం మీద దాడి చేస్తున్నాయి. పెద్దవాళ్ళ ముందట మీ అందరి మీద ఒక విషయం చెప్పదలుచుకున్నాం. బండి సంజయ్, మాధవిలత, అమిత్ షా, నరేంద్ర మోడీ, రాజా సింగ్, ఇక్కడున్న బీజేపీ వాళ్ళందరూ కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కావచ్చు, మీరు కమలాలు పట్టుకొని రండి. మా వాళ్ళు కొడవలతోని మనం వరినాట్లు కోసిరు, మీ కమలాలను మా కొడవలతో మళ్ళీ వస్తాం మేము. మా కొత్త ఏం కాదు. అందుకని ఒక సందర్భం చెప్తా. ఇది కమలాలు పుట్టిన నేల కాదా, ఇది కత్తులు పుట్టిన నేల. ఈ నేల మీద ఏ కమలం పూసినా దానికి వస్తామని తెలియజేసుకుంటూ, అన్న మీరు ఏం బాధపడొద్దు. కోమటోళ్ళు ఎక్కడోళ్ళు కాదు, కోమటోళ్ళు మా వాళ్ళే. నాకు తెలిసి ఎక్కడున్న కోమటలు కూడా మన సత్తాన లెక్క అందరూ ముందుకు రావాలి. తెలంగాణ పోరాటంలో మీ భాగం ఉంది. ఖచ్చితంగా ఈ ఉద్యమం కూడా ఉధృతంగా నడిపిస్తామన్నా. మేము బండ్లు అయితే మా బండ్ల మీద పెట్రోల్ పోయిరు, మీరు ఎట్లా పోవాలని మేము తీసుకొస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడు చెల్లె పల్లవి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఓయి విద్యార్థి నాయకురాలు మాట్లాడిస్తాను. మాట్లాడి తెలుసు కదా, నేను మాట్లాడిస్తాను. ఒక 2 నిమిషాలు.